పంచదశ తిథులకు అధిదేవతలైన పంచదశ నిత్యానుష్ఠానం అనేది ఈ ఆషాఢ మాసంలో జరుపబడి పౌర్ణమి నాడు అమ్మవారికి సమస్తమైన ఉపలభ్యమైన కూరగాయలతో శాకంభరిగా అమ్మవారిని అలంకరించి ఆరాధించడం జరుగుతుంది. ఒకప్పుడు లోకంలో కరువు వచ్చినప్పుడు దేవతలంతా అమ్మవారిని ప్రార్థించగా ఆమె శరీరం నుండి పలు విధములైన శాకములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలో ఉన్న కరువును ఆమె పోడగొడుతుంది. అప్పుడు ఆమెను శాకంభరి అన్నారు. గణానాన్త్వా గణపతిం వామహే కవిం కవీనావమస్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పద ఆన్నశృణ్వన్నోదవిష్యే దిశాధనం ప్రణవో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేవతి ధేన భవిద్రమవతు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయ అరం సర్వలోకైకనాథం. ఈరోజు మన వానబల్లిగూడెం 1వ వార్డు చెరువు వారిలో ఉన్నటువంటి అమ్మవారికి ప్రతిష్ఠించి విగ్రహాన్ని 2 సంవత్సరాలు అవుతోంది. ప్రతి వారం కూడా అమ్మవారికి అవతారంగా పెట్టి అమ్మవారికి పూజ చేయడం జరుగుతోంది. అభిషేకము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పొలరసాలు, పసుపు, కుంకుమ, విభూది యొక్క మొదలగు ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ప్రతి ఒక్కరు కూడా దర్శనానికి వచ్చి అమ్మవారి గుడి ఇదే విధంగా కూడా పునఃపూజ చేసుకుని అమ్మవారి యొక్క కృపకటాక్షాలు పొంది అమ్మవారి యొక్క తీర్థప్రసాదం తీసుకువెళ్తున్నారు. అలాగే నమ్మకంతో వేళ అమ్మవారికి విశేషమైనటువంటి శాకంభరి అవతారంలో కాయకూరలు అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అలంకరణ చేసి అవతారం చూపించారు. మన తాడేపల్లిగూడెంలో 1వ నెంబర్ వార్డులో వేచేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారికి ఈరోజు శాకంబరి అలంకారం చేయడం జరిగింది. పూర్వం ప్రజలందరూ కూడా అనేక బాధలతో బాధపడుతుండగా అమ్మవారు వాళ్ళ యొక్క బాధలు తీసేందుకు శాకంబరి వ్రతంగా జరుపుకోవడం జరిగింది. అదే అవతారం మనకు ఆనవాయితీగా రావటం వల్ల ప్రతి ఆషాఢ మాసంలో ప్రతి అమ్మవారికి కూడా శాకంబరి అలంకారం చేయడం జరుగుతుంది. భక్తులు వస్తున్నారు. ఇదొక తమ యొక్క కోరికలు సిద్ధించునని చెప్పేసి ఒక నమ్మకం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి పూజ చేసుకొని తమ యొక్క కోరికలను నెరవేర్చుకొని అందరూ కూడా ప్రతి వారం కూడా నిమ్మకాయ పట్టుకెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే తీర్థప్రసాదం కూడా తీసుకువెళ్తున్నారు. ఈ ఆషాఢ మాసంలో ఉన్నటువంటి చతుర్దశి తిథి అమ్మవారికి ఈరోజు శాకంబరి అవతారంలో పూర్వంగా ఆనపకాయలు, బెండకాయలు, దొండకాయలు, అలాగే నిమ్మకాయలు,
వాక్కాయలు మొదలు కాయగూరలతో అలంకరణ చేసి అమ్మవారిని దర్శనం చేసేందుకు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసి వెళుతున్నారు. వానపల్లిగూడెంలో ఉన్న గ్రామ దేవత ఈ చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న రావి చెట్టు కానీ, రామాలయం కానీ, విఘ్నేశ్వర దేవాలయం కానీ అనేక రకాలుగా భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవతగా ఈ దుర్గమ్మని ఇక్కడ కొలుస్తూ ఉంటారు. భక్తులు ప్రతిరోజు కూడా రోజు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారాన్ని అన్నట్టుగా ఈ తల్లిని ఇలవేలుపుగా కొలుస్తుంటారు. ఇక్కడ శివాలయం కూడా ఉందండి. శివాలయం కూడా చాలామంది సోమవారం నాడు వచ్చి భక్తులంతా కూడా చాలామంది చాలా రకాలుగా పూజలు చేసి అభిషేకాలు చేసి ఎంతో ఆంజనేయ స్వామి గుడి, రామాలయము మరియు సుబ్రహ్మణ్య స్వామి గుడి, దుర్గమ్మ గుడితో పాటు లక్ష్మీ గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దుర్గమ్మ గుడిలాగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా చాలా రకాలుగా చాలామంది భక్తులు ఇలవేలుపుగా కొలుస్తూ ఉంటారు. అమ్మవారు దేవాభిమానంగా కూడా ఈ అమ్మవారిని కొలిసిన కోరిన కోరికలు తీర్చే తల్లిగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ తల్లి ప్రతి ఒక్కరికి కూడా కొంగు బంగారమే నిలుస్తుంది. తాడేపల్లిగూడెంలోని ఈ వానపల్లిగూడెంలో ప్రజలందరూ కూడా చాలా ధన్యులు. ఈ విషయంలో రామాలయం రాముల వారి ఇక్కడ వచ్చి రాముల వారిని కూడా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి, రాముల వారి గుడికి, ఇలాగ శివాలయం సోమవారం అయితే సోమవారం శివుడి గుడికి వచ్చి వెళ్తుంటారు. అలాగే ఈ దుర్గమ్మ గుడిని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవీ నవరాత్రులు వచ్చినాయి అంటే ఎంతో దేవీభిమానంగా వెలుగుతూ ఉంటుంది. కళాకారులతో దుర్గమ్మ ఎంతో ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లాగా చెప్పుకోవచ్చు. ఇది ఏకశిలతో వెలుస్తున్న ద్వయస్తంభం. ఎక్కడో అరుదుగా కనపడుతూ ఉంటుంది ఏకశిల ద్వయస్తంభం అనేది. ద్వయస్తంభంలో ఇది చూస్తే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అరుదుగా ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఏకశిల అనేది చాలా అరుదు కనపడే ప్లేస్ని సందర్శించుకునే ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. ఈ రోజున దుర్గమ్మ శాకాంబరి అవతారంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ఈ అమ్మవారిని శాకాంబరిగా కొలవడం వల్ల రైతులు ఎంతో సుభిక్షంగా ఉండడం కోసం చేస్తుంటారు. ఈ ఆషాఢ మాసంలోనే ప్రత్యేకంగా చేస్తుంటారు అమ్మవారికి. ఈ ఆషాఢ మాసంలో చతుర్దశ సందర్భంగా ఆవిడ ఎంతో దేవాభిమానంగా ఆషాఢ మాసంలో శాకాంబరి అన్ని రకాల కూరగాయలతోటి అందరూ సహకరించారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ మొత్తం అందరూ కూడా సహకరించారు. ఈ అమ్మవారి కృపా కరుణాకటాక్షాలు అందరికీ ఉండాలని ఎల్లవేళలా కూడా ఈ అమ్మవారు శాకాంబరి అవతారంతో దేవాభిమానంగా వెలిగిపోతుంది. భక్తులు కూడా చాలామంది చాలా రకాలుగా కూడా కొలిచి చాలా వైభవపేతంగా ఈ అమ్మవారు పొద్దునుంచి కుంకుమ పూజలు కానీ అభిషేకాలు కానీ ఎంతో వైభవపేతంగా చేయించుకుంది. గ్రామ ప్రజలు కూడా చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు వచ్చి వానపల్లిగూడెం చుట్టుపక్కల గ్రామ ప్రజలు రామాలయము మరియు సుబ్రహ్మణ్య స్వామి గుడి, వినాయకుడి గుడి, శివాలయము, ఒక చెరువు వాతావరణం పక్కన శివాలయం ఉండడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈ దుర్గమ్మ తల్లిది పక్కన సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు అన్నదమ్ముల్లాగా పక్కన వాళ్ళు ఉండడం కూడా ఎంతో ఈ గుడికి ప్రాముఖ్యత. అమ్మవారి కృపా కరుణ కటాక్షాలు అందరికీ ఉండాలని ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పొందుతున్నారు. ఈరోజు భక్తులు కూడా చాలామంది వచ్చి దర్శించుకుంటున్నారు. ఆ భక్తుల్ని అమ్మ కరుణ కటాక్షాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన వానపల్లిగూడెం 1వ వార్డు చెరువు సెంటర్లో విచ్చేసినటువంటి శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయం ప్రతిష్ఠించి ఇది 2వ సంవత్సరం అండి. కింద సంవత్సరం మార్చి 3వ తారీఖున అమ్మవారిని ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ అనంతరం కూడా ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషంగా కనకదుర్గ అమ్మవారికి పంచామృత అభిషేకం 18 రకాల పంచామృతాలతో కలిపి 18 రకాల పళ్ళరసాలతోటి అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ఏ శుక్రవారం కూడా ఇబ్బంది లేకుండా అమ్మవారికి విశేషంగా అభిషేకం చేస్తున్నామండి. కనకదుర్గ అమ్మవారి ఆలయం గణేశులు కృష్ణమూర్తి రాఘవమ్మ దంపతులు వారే స్వయంగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారండి. ప్రజలకి ఉపయోగపడే విధంగా దైవ కార్యక్రమంలో పాల్గొనాలి, దైవ సేవ చేసుకోవాలి. అదేవిధంగా మాతో పాటు ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్షాలు కలగాలని మంచి సదుద్దేశంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు కూడా ఎవరు తోసిన విధంగా వారు ఆభరణాలు అవి కూడా తీసుకొచ్చి అమ్మవారికి ప్రయోగించారండి. 1వ వార్డులో వానపల్లిగూడెం చెరువు దగ్గర కనకదుర్గమ్మ గుడి నిర్ణయించడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. లాకట్లో మేము శాకాంబరి అవతారం చేసాం, మళ్ళా ఇప్పుడు కూడా చేసాం. భక్తులందరూ విశేషంగా వస్తున్నారు. మళ్ళా ఇది బాగా డెవలప్ అవ్వాలని ప్రజలు ఎంతో కోరుకుంటున్నారు.
ఇది గణేష్ల కృష్ణమూర్తి గారి దంపతులు వారి కుమారులు నిర్మించడం జరిగింది. దాని గురించి మీరు అందరూ కూడా ఈ గుడికి వచ్చి ప్రతి వారం దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.